పూరా లోకల్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా అయితే నడుస్తున్నాయని చెప్పాలి. సో 9 రోజులు పూర్తవడంతో ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తులు వినాయకుడిని చూడడానికి ఎగబడి వస్తున్నారని చెప్పాలి. సో మనం ప్రస్తుతం అయితే కనుక బాలాపూర్ గణేష్ దగ్గర ఉన్నాం. ఎంతో ప్రత్యేకత కలిగిన ఎన్నో సంవత్సరాల హిస్టరీ కలిగిన బాలాపూర్ గణేష్ దగ్గర అయితే ఉన్నాం. మనం ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం బాలాపూర్ గణేషుడిని స్వర్ణగిరి టెంపుల్ మాదిరిగా క్రియేట్ చేసి ఆ యొక్క స్వర్ణగిరి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా ఈ యొక్క స్వర్ణగిరి సెటప్ ని తీసుకొచ్చి ఇక్కడ బాలాపూర్ గణేష్ దగ్గర అయితే కనుక పెట్టడం జరిగింది ఈ సంవత్సరం. సో ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణేష్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇక్కడ ఈ యొక్క సెటప్, అలాగే దాంతోపాటు లడ్డు ఆక్షన్. సో మన ఇప్పుడు ప్రెజెంట్ ఈ సంవత్సరం చూసుకుంటే కనుక 2025 సంవత్సరానికి స్వర్ణగిరి టెంపుల్ మాదిరిగా ఇక్కడ అయితే కనుక బాలాపూర్లో ఈ సెటప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మనం ప్రస్తుతం చూస్తే ఎంట్రెన్స్లోనే చూస్తున్నాము బాలాపూర్ అక్కడ స్వర్ణగిరిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ స్వామివారి పాదాలే కావచ్చు, అలాగే ఇక్కడ మొత్తం సెటప్ మొత్తం కూడా అంటే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాలు కావచ్చు, ఇక్కడ నుంచి మొదలుకొని స్వర్ణగిరిలో ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడైతే సెటప్ని చేయడం జరిగింది. అలాగే లోపలికి వెళ్ళే కొద్దీ కూడా స్వర్ణగిరి టెంపుల్లో ఎలా అయితే స్వామివారు విష్ణుమూర్తి పడుకుని ఉంటారో నీళ్లలో అదే రూపంలో ఇక్కడ విష్ణుమూర్తిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే ముత్సాబు చేసి ఉంచడం జరిగింది. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత వినాయకుడిని ఈ సంవత్సరం వినాయకుడిని అయితే కనుక మరింత ప్రత్యేకతలతో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. మెయిన్గా చూసుకుంటే వినాయకుడి యొక్క చెవులు మూవ్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే తలపైన శివుడి విగ్రహం కూడా కనిపించే విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. సో దానితో పాటు కూడా ఈ సంవత్సరం 21 కిలోల లడ్డూను కూడా ఇక్కడికి తీసుకొచ్చారనే చెప్పాలి. సో ప్రతి సంవత్సరం మనం చూసుకుంటే 1994 నుంచి కూడా లడ్డూ ఆక్షన్ అనేది ఇదే ప్రాంతం నుంచి మొదలైంది. ఆ సంవత్సరం నుంచి ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మిగతా ప్రాంతాల్లో ఈ లడ్డూ ఆక్షన్ అనేది జరుగుతుంటుంది. సో ఇక్కడ నుంచి ప్రారంభమైన ఈ లడ్డూ ఆక్షన్ అనేక ప్రత్యేకతలు కలిగి ఉండడం వల్ల ఇక్కడ జరిగే ఈ యొక్క లడ్డు ఆక్షన్లో ఈ వేలంపాట అనేది చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే 30 లక్షల వరకు వెళ్ళిన లడ్డు వేలంపాట ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే రేపటి ఈ రోజు చూసుకుంటే 9వ రోజు అంటే ఇంక ఇది చివరి రోజు కావడంతో భక్తులు ఇటు హైదరాబాద్లో ఉన్న భక్తులతో పాటు మిగతా జిల్లాల్లోని భక్తులందరూ కూడా ఇక్కడికి బారులు తీరుతూ వస్తూ ఉన్నారు ఈ యొక్క బాలాపూర్ గణేశుడిని దర్శించడానికి అని చెప్పేసి. సో ఇకపోతే రేపుటి విషయం కోసం చూస్తే కనుక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. ఏదైతే రేపు 6 గంటల సమయంలో ఇక్కడ పూజలు అనేవి మొదలవుతూ ఉంటాయి. తర్వాత 9:30 సమయానికి లడ్డు ఆక్షన్ అనేది పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి బాలాపూర్ గణేశుని అయితే కనుక తీసుకెళ్తారు. హుస్సేన్ సాగర్లో జరగబోయే ఈ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పేసి ఇటు ఆలయ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే భద్రతా విషయానికి వస్తే కనుక మొత్తం నగర వ్యాప్తంగా రేపు అధిక మొత్తంలో నిమజ్జనాలు జరుగుతున్న తరుణంలో పోలీసులు ఏకంగా 30,000 వరకు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రతి ఈ యొక్క ప్రాంతంలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. దానితో పాటు కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా దీనికి సపోర్ట్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే హైదరాబాద్ నుంచి 19,000 పోలీసులు ఉంటే మిగతా జిల్లాల నుంచి కూడా మరింత మంది పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ భద్రత అనేది కూడా కట్టుదిట్టం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఇకపోతే కనుక రేపు జరగబోయే ఈ నిమజ్జనానికి భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో ఇటు పోలీసుల భద్రత అలాగే ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ భద్రతను కూడా మరింత వేగవంతం చేశాము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో రామలక్ష్మి, బాలాపూర్ నుంచి.